హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ క్రేజీ ముఖేష్. అండ్ ఈ వీడియో వచ్చేసి 2023 అనమాట. అప్పట్లో నాకు ఎడిటింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు మీకోసం వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పోస్ట్ చేస్తున్నాను. అప్పట్లో చాలామందికి అర్థమై ఉండదు. అండ్ ఇదేంటంటే మా మామయ్య 4 years వరకు ఫ్రాన్స్లో ఉండి 4 years తర్వాత ఇండియా వచ్చారు. అండ్ అప్పుడు వాళ్ళ మమ్మీ రియాక్షన్ అయితే క్యాప్చర్ అయింది. అండ్ మీరైతే ఇప్పుడు చూసేయండి. ఇది వాళ్ళ ఇల్లు అన్నమాట. చూస్తున్నారు కదా, వాళ్ళ మమ్మీ చూసారా చాలా రియాక్ట్ అయింది, ఆల్మోస్ట్ ఏడ్ చేసింది కూడా. చూస్తున్నారు కదా గాయస్. అండ్ చాలా బాగా క్యాప్చర్ అయిందనమాట. 4 years తర్వాత అయితే వచ్చారు, మీరే చూడొచ్చు. 2023 అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు అప్పుడు ఎడిటింగ్ స్కిల్స్ అయితే లేవు. అండ్ ఇప్పుడు ఈ మామయ్యకి పెళ్ళి కూడా సెట్ అయింది. తొందరలోనే ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. పెళ్ళి అయితే సెట్ అన్నమాట. అండ్ తొందరలో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. మీరు మంచిగా సపోర్ట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, గాయస్. వావ్, సూపర్ కదా, మైండ్ బ్లోయింగ్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఇది ఈవినింగ్ అనమాట, నైట్. వాళ్ళ ఫాదర్ రియాక్షన్స్ అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అండ్ అప్పుడే వాళ్ళ ఫాదర్ అయితే, అంటే మా మామయ్య వాళ్ళ ఫాదర్ ఆఫీస్కి వెళ్ళి అయితే వచ్చారు. ఆఫీస్కి వెళ్ళి అప్పుడే వచ్చారు. ఒక మంచి గిఫ్ట్ అయితే వచ్చింది ఫ్రాన్స్ నుంచి. ఇంత మంచి గిఫ్ట్ అని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. చూస్తున్నారు కదా గాయస్. అండ్ వచ్చేసారు ఫాదర్. అండ్ వీడియో తీసేది ఎవరన్నా ఆలోచిస్తూ ఉన్నారా? కామన్ గాయస్, రివీల్ అయిపోయింది. మీరు ఆ ఫేస్ రియాక్షన్స్ చూడొచ్చు. అండ్ ఈ వీడియో తీసింది మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్. తొందరలోనే మ్యారేజ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో తీసింది వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ద బ్యూటిఫుల్ మెమరీ అనమాట, లైఫ్ లాంగ్ ఇది గుర్తుండబోతుంది. అండ్ మీ రిలేటివ్స్ ఎవరన్నా వేరే కంట్రీస్లలో ఉంటే ఈ వీడియో వాళ్ళకైతే పోస్ట్ చేయండి, షేర్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, ఇంత మంచి మెమొరీను, నిజంగా గ్రేట్ కదా. చూస్తున్నారు కదా గాయస్. అండ్ నిజంగా బ్యూటిఫుల్ మెమరీ అనమాట. అండ్ అప్పట్లో నాకు ఎడిటింగ్ చేయటం రాదు, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చుకోకుండా పోస్ట్ చేశాను 2 వీడియోస్ని కూడా సపరేట్గా. చాలామందికి అర్థమయ్యి ఉండదు. అండ్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను వాయిస్ ఓవర్ తోటి పోస్ట్ చేస్తున్నా. గాయస్, థ్యాంక్ యూ అనమాట.